ఇద్దరు ముగ్గురు నా నామమునా ఏకీభవించిన వారి మధ్యలోనా ఉండేదనని నా మన దేవుని ఉండేదనని నా మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము కరములు తట్టి నిత్యం స్తుతించెదము. అందరు చప్పట్లు కొడుతూ నిన్ను మనసుతో ఒక్కరిగా ఉంటే ఇద్దరిగా, ఇద్దరుగా ఉంటే మూడో వ్యక్తిగా, ముగ్గురుగా ఉంటే నాలుగో వ్యక్తిగా ఆయన మన మధ్యలో సంచరిస్తానని వాగ్దానం చేశారు. ఎంతమందిగా కలిసి ప్రభుని స్తుతిస్తూ ఉండగా ఆయన ఆత్మ సంచారం ఇక్కడ జరుగుతూ ఉంది. దేవుని ఆత్మ ఇక్కడ అల్లాడుచూ ఉండగా సంతోషముగా దేవునికి స్తోత్రం చెల్లిద్దా. చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదము. ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదము జీవిత కాలమెల్ల స్తుతించెదము. ఆయనే నా సంగీతము. జీవిత కాలమంతా ఇలా ఆయన చేసిన మేళ్ళన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. ఆయన చేసిన సహాయం అంతటిని జ్ఞాపకం చేసుకోండి. పోషిస్తున్న, ఆదరిస్తున్న, సంరక్షిస్తున్న, కృప చూపుతున్న మహిమ కలిగిన దేవునికి నిండు మనసుతో ఆరాధన చేద్దాం. చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ స్తోత్ర. ఆమేన్ ఆమేన్. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని నా మన దేవుని ఉండేదనని నా మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము కరములు తట్టి నిత్యం స్తుతించెదము. హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా 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 హల్లెలూయా. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను నాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను నాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అందరూ చెప్తాం. అలసాంద్రములను నాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా హల్లెలూయా. వెనకాల కూడా చప్పట్లు కొడుతూ నీవు స్తుతిస్తూ ఉండగా నీ రాత్రి నీ బంధకములన్నీ కొట్టివేయబడబోతున్నాయి. మనసారా ఆరాధిస్తున్నా ఒక అద్భుతమైన తరుణములో నీ మీద కట్టబడి ఉన్న ప్రతి విధమైన మోపబడిన కాడి విరగొట్టబడబోతుంది. నిండు మనసుతో హల్లెలూయా స్తోత్రం చెప్తా.
ప్రభువ రానయ్యున్నవాడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువ రానయ్యున్నవాడా. మహిమ మహిమ యేసుకే, మహిమ మహిమ యేసుకే, మహిమ మహిమ యేసుకే, మహిమ మహిమ మన యేసు. ఈ మాట బిగ్గరగా చెప్తాం. బిగ్గర ఆయన నామమే మహిమ పరచబడాలి, ఆయన నామమే గొప్ప చేయబడాలి, ఆయన నామమే ఉన్నతము చేయబడాలి. నిండబరుస్తూ 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 సర్వశక్తి కలిగినటువంటి దేవునికి ఆరాధన చేద్దాం. మహిమ మహిమ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ మన యేసుకే. రాజుల రాజా ప్రభువుల ప్రభువ రానయ్యున్నవాడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువ రానయ్యున్నవాడా. మహిమ మహిమ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే. ప్రభు సన్నిధిలో స్తోత్రాలు చెబుతూ బిగ్గరగా గంభీరముగా ఆరాధన చేద్దాము. ప్రభువా గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా 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 పరిశుద్ధ దేవానికి స్తోత్రాలు. నీ నామము పరిశుద్ధమైనదైన నీకు స్తోత్రాలు. కోటాను కోట దేవదూతల సముఖమున నిత్యము ఇదే శబ్దము వినపడుతుంది. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. ఒక మాట బిగ్గరగా చెప్దామా, బిగ్గరగా చెప్దామా, బిగ్గరగా అందరు కలిసి చెప్దాం. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. దేవా మీరు మాత్రమే పరిశుద్ధ దేవుడము నాయన. ఈ నామము పరిశుద్ధమైంది నాయన. పరిశుద్ధమైన మీ నామానికి స్తోత్రమయ్యా. ఈ నామము ఉచ్చరిస్తూ ఉండగలని కార్యాలు బట్టి స్తోత్రాలు నాయనంటూ గొప్ప దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. సాలిన దేవుడానికి స్తోత్రాలు, మహిమ కలిగిన రాజ్యానికి స్తోత్రాలు, అద్భుతములు చేస్తున్నవాడానికి స్తోత్రాలు. ప్రభువా మాట చేత సమస్తాన్ని నడిపిస్తున్న, పాలిస్తున్న, పోషిస్తున్న, నడిపిస్తున్న మహిమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలయ్యా. రెండు చేతుల ఆకాశమే పెట్టి ప్రభువానికి స్తోత్రాలు స్తోత్రాలు. ఓ తండ్రి నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా. అందరు చెప్దాం. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా. మహిమ మహిమ యేసుకే, మహిమ మహిమ యేసుకే, మహిమ మహిమ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా. హల్లెలూయా. మీరు పాడతారని అందరు చెప్తాం. ఒకసారి బిగ్గరగా చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా
షమ్మా హల్లెలూయా యెహోవా. ఓ తండ్రి నీకు స్తోత్ర. హల్లెలూయా 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 హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. హల్లెలూయా. హృదయంలో ఉండండి. ప్రభువా మీరు చేసిన మేళ్ళన్నిటిని బట్టి వందనాలయ్యా. మమ్మల్ని ఎంతగా నడిపిస్తున్నారు ప్రభువా, ఎంత ప్రేమ చూపిస్తున్నారు. చాలినంత ప్రేమతో మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి అబ్బా తండ్రి అని మీ పాద సన్నిధికి వచ్చిన ప్రతిసారి ప్రభువా, ఓ తండ్రి మీరు చేస్తున్న కార్యాలన్నిటిని బట్టి అయ్యా ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలమంటూ నిండు మనసుతో ప్రభుని ఆయన పాద సన్నిధిని మనము స్తుతిద్దాం, గణపరచుదాం.